బోన్లెస్ చేపల ఫ్రై, చేపల పులుసు కోసం వేపుకుంటున్న చేపలు, రెడీ అయిన చేపల పులుసు. మా హస్బెండ్ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే బోన్లెస్ ఫిష్ తీసుకొచ్చిండనమాట ఫిష్ ఫ్రై చేయడానికి. అవి పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి ఇచ్చిండ్రంట. సో వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాడు అనమాట. మేము మీడియం సైజుగా చిన్న చిన్న ముక్కల్లాగా తను కట్ చేస్తున్నాడు అనమాట. ఇంకా బండ మీద వద్దంట, ఆ చిన్న వుడ్ స్పూన్ పైన పెట్టుకొని అట్లా ముక్కలన్నీ మంచిగా కట్ చేసి నీట్గా క్లీన్ చేసి ఇచ్చిండు నాకు. తర్వాత నేను వాటికి ఏమేమి కావాలో ఫ్రై కోసము అవన్నీ మసాలా వేసేస్తున్నాను అనమాట. కారము, ఉప్పు, పసుపు, తర్వాత హోమ్ మేడ్ ధనియా జీరా పౌడర్, నేను అవి రెండు ఒక దగ్గర కలిపి చేస్తా. తర్వాత హోమ్ మేడ్ రుచికరమైన గరం మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఇంకొకటి ఏం వేస్తాడు మా హస్బెండ్ అంటే, నేను ఇవే వేస్తాను. మా హస్బెండ్ కార్న్ఫ్లోర్ కూడా కొంచెం యాడ్ చేసిండు అనమాట. తను కుక్ చేస్తున్నాడు అనమాట ఈరోజు ఫిష్ ఫ్రై. తనే బాగా చేస్తాడు యాక్చువల్గా నాకన్నా. ఇంకా తర్వాత లెమన్ కనిపించట్లేదు, మంచిగా చూపి అంటుండు వీడియోలో. ఇంకా మళ్ళీ చూపించినాను. ఇంకా లెమన్ కూడా కొంచెం చిన్నవి 2 ఉంటే నా దగ్గర, అవి కూడా వేసాను లెమన్. తర్వాత కొంచెం ఆయిల్ వేయమన్నాడు, ఆయిల్ కూడా వేసేసాను. వేసిన తర్వాత అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయడం వరకే నా పని అనమాట. కలపడం తనే కలుపుతాడు, ఎప్పుడు మంచిగా కలుపుతాడు అనమాట. ఇంకా మంచిగా మ్యారినేట్ చేశాడు. మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ అట్లా పక్కన ఉంచేసి తర్వాత తనే ఫ్రై చేసిండు అనమాట ఫిష్ కూడా. యాక్చువల్గా నాకన్నా ఫిష్ ఫ్రై తనే బాగా చేస్తాడు అసలు. ఎప్పుడు ఫిష్ ఫ్రై ఇంట్లో చేసినా తనే చేస్తాడు అనమాట. మంచిగా చేస్తాడు, కొంచెం కొంచెమే చేస్తాడు కానీ బాగా కుక్ చేస్తాడు అసలు. ఈ మధ్యనే మా హస్బెండ్ కుకింగ్ చేస్తూ ఉన్నాడు ఇంట్లో, కానీ నాకన్నా చాలా బాగా కుక్ చేస్తుండు అతనే. అందుకే అన్ని వంటలు తనతోనే చేపియాలి, బాగా కుక్ చేస్తున్నాడు. ఇంకా కొంచెం లేట్ చేస్తాడనమాట, మెల్లిగా. అది ఒక్కొక్కటి చేయితో వేయొచ్చు కదా తొందరగా అవుతుందని నేనంటే, అట్లా వేయొద్దంట, ఇట్లనే వేయాలంట. ఇంకా అట్లా ఒక్కొక్కటి తీసేసి వేస్తూ ఉన్నాడు అనమాట ఆయిల్లో. ఎంతసేపు చేసిండో పాపం, దగ్గర గంట కన్నా ఎక్కువ పట్టింది. చూడండి, చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉంది కదా. చాలా బాగా వచ్చింది ఫిష్ మాత్రం, క్రిస్పీగా, టేస్ట్ చాలా బాగుంది. అందులో ఇంకా ముళ్ళు లేదు కదా, ముళ్ళు లేదు. ఇంకా చాలా బాగా ఉండనమాట. ఇక నార్మల్గా తినేస్తూనే ఉన్నారు మా పిల్లలు, అయితే ఇష్టంగా తిన్నారు. ఎప్పుడైనా మనకు ఫిష్ తినాలనిపించినప్పుడు ఇంకా ముళ్ళు లేని ఫిష్ తెచ్చుకొని మనం హ్యాపీగా తొందరగా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది కదా. ఇంకా చేపల పులుసు చేయాలంటే పెద్ద టాస్క్ నాకు అట్లా అనిపిస్తుంది, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ ప్రాసెస్లో చేస్తా. ఇంకా మా హస్బెండ్ మెల్లగా గరిటె తీసుకొని వాటిని కదపకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు అనమాట. యాక్చువల్గా ఈరోజు అది ఫిష్ తినే స్పెషల్ డేనంట కదా, మృగశిర కార్తెన సంథింగ్ ఏదో డేనంట. యాక్చువల్గా మాకు తెలియదు ఈరోజు అదని, కానీ మేము ఈరోజు ఇంట్లో ఫిష్ తినక చాలా డేస్ అయిందని అట్లా తెచ్చుకున్నాము. కానీ లక్కీగా ఈరోజు అదే రోజు అంట. కొన్నిసార్లు అట్లా అయిపోతుంది కదా. ఇంకా మేము ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు 2 చేసుకున్నాం అనమాట. ఇంకా ఏదేమంటారు, ఫిష్ తినే రోజు ఫిష్ తిన్నట్టు అయింది. మాకు అంటే కొన్ని అట్లా మనకు తెలియకుండానే మనకు మంచి జరుగుతాయంటే ఇట్లనే కదా. ఇంకా చేస్తూనే అదేమంటారు, ఉడికిందా అనేసి చూస్తున్నాడు తను. ఇంకా ఉడికినట్టు ఉంది, తింటున్నాడు, టేస్ట్ చేసిండు, ఎట్లుందో అతనే ఫీడ్బ్యాక్ చెప్పాలి. కానీ ఫిష్ ఫ్రై మాత్రం క్రిస్పీగా, టేస్టీగా, చాలా అంటే చాలా యమ్మీగా ఉండే అసలు. ఇంకెప్పుడు ఇతనితోనే చేపియాలని నేనైతే ఫిక్స్ అయిపోయినా ఫిష్. ఇంకా మృగశిర కార్తె రోజు మేమైతే ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు చేసుకున్నాము. మీకు ఎవరికన్నా ఈ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను కింద కామెంట్లో. తర్వాత నేను ఫిష్ పులుసు కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నా. ఒక చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలు, కొబ్బరి పొడి, కొంచెం జీలకర్ర తీసుకున్న. మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్లో నేనైతే గసగసాలు వేస్తా, చాలామంది వేస్తారో తెలీదు. ఇంకా చింతపులుసు కోసం చింతపండు నానబెట్టి పెట్టుకున్న. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్. ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే
నేను ఫిష్లో నార్మల్ కర్రీస్ లాగా పోబెట్టకుండా ఆనియన్ ఫస్ట్ కొంచెం వేపుకొని అది ఫ్రై అయ్యి లైట్గా ఫ్రై అవ్వనిచ్చి దాన్ని మిక్సీ వేసేసి తర్వాత నార్మల్గా వేసేస్తాను అనమాట పోపులో. అట్లా వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఇంకొకటి మెయిన్ టిప్ కూడా ఏంటంటే ఫిష్లో పచ్చి చేపలు పులుసులో అట్లనే వేయను అనమాట నేను. ఇంకా ఆనియన్ వేయించుకున్న పెంకల్ని కొంచెం ఆయిల్ వేసి ఈ ఫిష్కు కొంచెం పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ చేశాను అనమాట. ఒక 2 minutes చేసి పక్కన పెట్టిన తర్వాత ఇవి ఇట్లా వేయించాలన్నమాట. వేయించితే ఆ పచ్చిదనం పోతుంది అనమాట. ఫిష్కు ఉండే స్మెల్ కానీ ఆ పచ్చి వాసన కూడా పోయి ఏమన్నా కొన్ని ఫిషెస్ జలుగురు ఇట్లుంటాయి కదా, అది కూడా మంచిగా పోయి మంచిగా ఉంటుంది అనమాట. ఒక్క నిమిషంలోనే ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట, మనకు అర్థమవుతుంది. ఇంకా అట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫిష్ ముక్కల్ని మంచిగా వేపుకోవాలన్నమాట. వేపుకుంటే ఇట్లా ఒకసారి కర్రీ మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఆనియన్స్ వేయించుకున్న దాంట్లోనే అవి వేగి పక్కన పెట్టేసుకున్నా. వేగిన తర్వాత ఇంకా ఫిష్ ముక్కలన్నీ అట్లా వేయించేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా మసాలా కోసం ఇవన్నీ ఆల్రెడీ నా దగ్గర మసాలాలు ఉన్నాయి, కానీ ఫిష్ పులుసు కోసం అప్పుడే ఫ్రెష్గా మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ ప్రిపేర్ చేద్దామని ఇంక ఇవన్నీ గసగసాలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, మళ్ళీ కొబ్బరి పొడి అవన్నీ వేసేసుకున్నాను అనమాట వేయించుకోవడానికి. ముక్కలు చూడండి వేయించిన తర్వాత లైట్ ఎల్లో కలరు బాగున్నాయి కదా. పచ్చిగా వేయడం కన్నా ఇట్లా వేసి చూడండి, పులుసు చాలా బాగుంటుంది. అసలు ముక్క పచ్చిగా అనిపించేది, మంచిగా కుక్ అవుతుంది. మళ్ళీ ఎక్కువ వేయించొద్దు, పెడిసి అయిపోతుంది. కొంచెమే వేయించాలన్నమాట. జస్ట్ 1 నిమిషం ఇట్లా వేసి ఇటు తిప్పేసి తీసేసేయాలి, బాగుంటుంది. ఇంకా నేను ప్యాన్ లో ఫ్లేమ్లోనే పెట్టేసి అది చేసినాను అనమాట, చూపించినాను మీకు ఫిష్ ముక్కలు. తర్వాత గసగసాలు వేసిన, ఇవన్నీ కొంచెం ధనియాలు ఇవన్నీ వేగిన తర్వాత గసగసాలు వేసిన అనమాట, ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి కదా. ఇంకా కొబ్బరి పొడి లాస్ట్లో వేసుకున్నా, పచ్చిదేశ కన్నా కొంచెం వేయించితే బాగుంటుందని అది కూడా వీటిలోనే వేసి, కొబ్బరి పొడి ఇంకా తొందరగా వేగిపోతుంది కదా, అందుకే లాస్ట్ వేసేసుకొని అది కూడా కొంచెం లైట్గా వేగనిచ్చేసి మంచిగా కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేయించుకున్నాను అనమాట. వేయించుకొని కొంచెం ఫిష్ పులుసు ఈ ప్రాసెస్లో చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ఇట్లా చేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ, థిక్నెస్ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అస్సలు పచ్చిగా ఇట్లా అనిపించేది, చాలా బాగుంటుంది. మీరు పక్కా ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్ చేయండి. కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది నిజంగా. యాక్చువల్గా నేను మర్చిపోయి కడాయి పెట్టేసిన ఫిష్ కర్రీ కోసము, పులుసు కోసము, కానీ మళ్ళీ అందులో ముక్కలు ఒకటి పైన ఒకటి అయిపోతాయి అనేసి మళ్ళీ డేక్ష చేంజ్ చేసి అందులో ఆయిల్ వేసుకొని పోపుకి మళ్ళీ ఆనియన్ వేయలేను, ఎందుకంటే ఆనియన్ పేస్ట్ వేసేసినాం కదా. ఆయిల్లో 2 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకొని కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసిన. ఆనియన్ పేస్ట్ 2 minutes కుక్ అయిన తర్వాత ఉప్పు, కారము, పసుపు, తర్వాత ఈ మసాలా ఉంది కదా, మసాలా పేస్ట్ మొత్తం ఇప్పటివరకు వేయించుకున్నాయన్నీ నేను ఇట్లా మిక్సీ చేసి పెట్టుకున్నా కదా, అది మొత్తం వేసేసుకున్నాను. ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 minutes మంచిగా కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలడానికి కుక్ అయిన తర్వాత నేను ఫిష్లు ఇట్లా ఒకటి మంచిగా ఒకటి పైన ఒకటి అవ్వకుండా సెటిల్ డౌన్ అయ్యేటట్టు ఒక్కొక్క ఫిష్ మంచిగా వేసేసాను అనమాట. అట్లా అన్నీ వేసేసిన తర్వాత అట్లా ఒక 2 minutes ఉప్పు కారం దానికి పట్టినాక మళ్ళీ తిప్పేసుకున్న తర్వాత ఇంకా ఒక్కసారి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూసేసి వెళ్ళిపోతున్నారు, ఛానల్ గ్రోత్ అవ్వట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా చింతపులుసు పిసికి పెట్టుకున్న చింతపులుసు పోసేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసి దింపేసుకుంటే ఎమ్మి కొర్రమీను చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.